హలో! వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో అర్థమెటిక్ నుండి ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇది డే 2 వీడియో. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో అదొకసారి చూడండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ టాపిక్ వైస్‌గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో విత్ సొల్యూషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద వీడియో. సో, ఫస్ట్ క్వెషన్ ఇది సింప్లిఫికేషన్ టాపిక్ నుండి అండి. ఫస్ట్ క్వెషన్ ఏముంది? 45 ఇంటూ 2/3 ఆఫ్ 5/6 ప్లస్ 6 మైనస్ 1/2 ఇంటూ 3/7 డివైడెడ్ బై 15/14. సో, ఇక్కడ మనకి బాడ్మాస్ రూల్ అప్లై చేసి చేస్తాం ప్రిఫరెన్స్ అనేది. సో, ఫస్ట్ ఇన్సైడ్ అవుట్ అనేది రావాల్సి ఉంటుంది. సో, 45 ఇంటూ 2/3 హాఫ్ అంటే ఇంటూ సో 5/6 ప్లస్ 6 మైనస్ 1/2 ఇంటూ 3/7. సో డివిజన్ ప్లేస్‌లో మనం మల్టిప్లికేషన్ రాసుకుంటే రెసిప్రోకల్ చేయాల్సి ఉంటుంది. ఇమ్మీడియేట్ నంబర్ అనేది 14/15 వస్తుంది. సో 7 1s 7 2s నెక్స్ట్ దిస్ 2 గెట్స్ క్యాన్సిల్. 3 1s 3 5s నెక్స్ట్ 2 1s 2 3s. సో మనకి 45 ఇంటూ 5/9 ప్లస్ 6 మైనస్ 1/5 వస్తుంది. సో, ఇప్పుడు మనం ఎల్సీఎం తీసుకున్నా పర్లేదు. లేకుంటే మనం 45 ఇన్‌సైడ్ ద బ్రాకెట్ ఈచ్ వాల్యూని మల్టిప్లై చేసినా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో, 45 ఇంటూ 5/9 ప్లస్ 45 ఇంటూ 6 మైనస్ 45 ఇంటూ 1/5. సో, అప్పుడు మనకి 9 1s 9 5s నెక్స్ట్ 5 1s 5 9. సో, అప్పుడు 25 ప్లస్ 45 6 జా 270 మైనస్ 9. సో, అప్పుడు 16 ప్లస్ 270 ఈక్వల్స్ టు 286. సో, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వెషన్. ఇక్కడ సెకండ్ క్వెషన్ మనకేముంది? సో, ఇది కూడా మనకి మల్టిపుల్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా! ఇన్‌సైడ్ అవుట్ ఏస్తే సరిపోతుంది. దీని వాల్యూ 14 మైనస్ 19 ఫస్ట్ -5 అవుతుంది. సో, తర్వాత ఈ నెక్స్ట్ బ్రాకెట్ అనేది రావాల్సి ఉంటుంది. సో, 72 డివైడెడ్ బై 4 ఇంటూ 8 4 జా 32. సో, మైనస్ 14 మైనస్ 19. సో, -5. సో, అప్పుడు మనకేమొస్తుంది? 72 డివైడెడ్ బై 4 అంటే 18 ఇంటూ 32 మైనస్ ఆఫ్ -5 అంటే 37 వస్తుంది. 18 ఇంటూ 37 666 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో, నెక్స్ట్ ఇది చాలా చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ క్వెషన్ అండి. సో, మోడల్ 243 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3. సో, ఇక్కడ కంటిన్యూయస్‌గా ఉన్నాయి కదా! వెరీ సింపుల్. ఎక్కడైతే మనకు డివిజన్ ఉందో ఇక్కడ మల్టిప్లికేషన్ రాస్తూ ఇమ్మీడియేట్ నంబర్‌ని రెసిప్రోకల్ తీసుకుంటే సరిపోతుంది. సో, 3 ఉంది కదా! 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1/3. మనకి క్యాన్సల్ చేస్తే 3 1s 3 81s 3 1s 3 27s 3 1s 3 9s 3 1s 3. సో, మనకు ఆప్షన్ 2 అనేది వస్తుంది. సో, ఈ విధంగా సింప్లిఫికేషన్స్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, అక్కడ మనకి విత్ సొల్యూషన్స్ చా 100 ఆల్‌మోస్ట్ ఆల్ 100 ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అనేటివి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఒకసారి అవన్నీ ప్రాక్టీస్ చేశారంటే ఇక మీరు సింప్లిఫికేషన్స్‌లో ఇక పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా? సో, థాంక్ యూ.